నమస్తే వెల్కమ్ టు ఎన్ టుడే న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం ఎంపీడీఓ కార్యాలయంలో గృహజ్యోతి పథకం దరఖాస్తుల స్వీకరణలో జరుగుతున్న కార్యక్రమాన్ని బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు సుర్విరాజు గౌడ్ పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఒకటైన గృహజ్యోతి పథకంలో అర్హులైన పేదలందరికీ ఇవ్వకుండా 125% మాత్రమే వెరిఫికేషన్ చేసి మిగతా లబ్ధిదారులందరికీ కరెంటు బిల్లులు వచ్చాయని, అదేమిటని ప్రజలు గ్రామ పంచాయతీ అధికారులను అడిగితే వారు మీరు వెళ్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో దరఖాస్తులు ఇవ్వాలని చెప్పడంతో గత 3-4 రోజులుగా ప్రజలు ఎంపీడీఓ కార్యాలయం వద్ద దరఖాస్తులు చేతపట్టుకుని పడిగాపులు కాస్తున్నారని విషయాన్ని తెలుసుకున్న భారతీయ జనతా పార్టీ నాయకులు ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించి అసలు సమస్య ఏమిటని అధికారులను నిలదీయడంతో మాకు మండల వ్యాప్తంగా ఒకటే లాగిన్ ఇచ్చారని, తద్వారా కేవలం రోజుకు 20 నుండి 30 అప్లికేషన్లను మాత్రమే స్వీకరిస్తున్నామని తెలిపారు. కానీ రోజుకు 300-400 మంది దరఖాస్తుదారులు వస్తూ ఉండటంతో ఇబ్బందులు పడుతున్నారని, ఈ దరఖాస్తుల స్వీకరణను గ్రామ పంచాయతీ సెక్రటరీలకు ఇవ్వాలని, లేనిచో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేపడతామని తెలిపారు. ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా 6 గ్యారెంటీల్లో భాగంగా గృహజ్యోతి పథకం కూడా ఒకటి. అయితే ఈ గృహజ్యోతి పథకం కానీ మిగతా 6 గ్యారెంటీలకు కానీ గ్రామ పంచాయతీల్లో ప్రజాపాలన భాగంగా దరఖాస్తులు స్వీకరించింది రాష్ట్ర ప్రభుత్వం. కానీ గృహజ్యోతి పథకము అరకొరగా అమలు చేసి రూపాయలో పావులంతో అమలు చేసి మిగతా ప్రజలకు అప్లికేషన్స్ కనీసం వెరిఫికేషన్ చేయకుండా మళ్ళీ ఇవాళ రెండోసారి అప్లికేషన్ చేసుకోవాలని, అది గ్రామ పంచాయతీలో కాదు ఎంపీడీఓ గారికి దరఖాస్తు చేసుకోవాలని ప్రజలకు చెప్తే ఇవాళ ప్రజలు ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర అప్లికేషన్ చేసుకోవడానికి వస్తే ఇక్కడ కనీస సౌకర్యాలు లేవు కదా. ఒకటే లాగిన్ ఉన్నది, మండలం మొత్తం ఒకటే లాగిన్ ఉంటే మండల వ్యాప్తంగా ఉన్న మహిళలు, వృద్ధులు అందరూ వచ్చి ఇక్కడ పెద్ద సంఖ్యలో వచ్చి ఇక్కడ పడిగాపులు కావాల్సిన పరిస్థితి ఉన్నది. ఇది ఏంటి సంగతి అని చెప్పేసి అధికారులను అడిగితే రోజు 20 నుండి 30 అప్లికేషన్స్ మాత్రమే మేము లాగిన్ చేయగలుగుతున్నాం. మాకు ఒకటే లాగిన్ ఇచ్చింది గవర్నమెంటు. కాబట్టి ఈ లాగిన్లో ఒకటే లాగిన్ ఉండడం వల్ల మేము ఎక్కువ సర్వీస్ చేయలేకపోతున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అదే విషయం ఎంపీడీఓ గారిని గట్టిగా నిలదీయగా వారు రేపటి నుంచి 4 లాగిన్లు తీసుకొని 4 లైన్లు పెట్టి, మహిళలకు ప్రత్యేకంగా లైన్లు, పురుషులకు ప్రత్యేక లైన్లు పెట్టి వాళ్ళు 4 లాగిన్లు పెట్టి యొక్క సమస్యను పరిష్కరిస్తామన్నారు. కానీ మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఏం డిమాండ్ చేస్తున్నామంటే ఈ యొక్క అప్లికేషన్లను మొదట్లో ఏ విధంగానైతే గ్రామ పంచాయతీలో స్వీకరించారో అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ గారికి ఈ యొక్క లాగిన్ ఇచ్చేసి ఏ ఊరోళ్ళు అదే ఊరిలో అప్లై చేసుకునే విధంగా సౌకర్యం కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఈ యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ లాగిన్లు పెంచాలి, అదేవిధంగా సెక్రటరీ గారులకు ఈ యొక్క లాగిన్లు ఇవ్వాలని చెప్పేసి మేము ధర్నా కార్యక్రమం కూడా తీసుకుంటామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాము. ఒక ఆయన మాటలా ఒక ఆయన మాటలు వస్తే పాత ఇల్లు మా ఆయన ఉండగా రేగులు వేసుకున్నాం. అప్పుడు మా పిల్లలతో పాటు మా పొరగాలు చిన్నగా ఉండగా మా ఆయన చనిపోయింది. ఒకటే రేషన్ కార్డు ఉండే పొరగాళ్ళు పెళ్లి చేసిన వాళ్ళ పిల్లలు అయ్యారు. మరి వాళ్ళకి రేషన్ కార్డు కావాలంటే ఇల్లు కట్టుకోవాలంటే దాని స్థలం కొద్దిగా అంత ఉంది. ఇల్లు కట్టుకుందామని దాని గురించి పెడితే రేషన్ కార్డు పెట్టినే ఇల్లు ఇస్తామని అంటున్నారంట. మరి రేషన్ కార్డు లేదా, కొత్త రేషన్ కార్డు కావాలని అప్లై చేసి ఇప్పుడు కావు అంటారు. మరి ఇప్పుడు కావాలంటే మరి మేము ఏడికెళ్తేము వాళ్ళకి ఇల్లు లేకపోయా. ఇప్పుడు ఏర్పాటు డోళ్ళు అయ్యి వాళ్ళు ఓన్ ఇల్లు కట్టుకుందంటే ఒక్క ఇల్లుకు నాకు ఆ పేరు ఉన్న కాగితం ఇద్దరికైతే ఇల్లు కాదు. మరి అది రేషన్ కార్డు కావాలి, రేషన్ కార్డు కావాలి ఒకటి తిరుగుతుంది. మేము ఇంకా లేదంటే చేసారు మన అప్లై చేసిన ఇళ్ళ గురించి, దాని గురించి, దీని గురించి అన్ని అది చేసి అన్నీ ఒక్క కాగితం కూడా తీసుకోవాలంటే అన్నీ మారేసారు అంటారా. ఇక్కడికి వస్తే మరి ఇప్పుడు మా గ్యాస్ బుక్ కావాలన్నారు. మళ్ళీ పోయి తీసుకొని వస్తాను పోతున్నాయి. ఏంటిది 20 ఇప్పుడు చెప్పిగా ఇంటికా బిల్లు కడుతూనే ఉన్నా మళ్ళీ కట్టుకోవాలంటే మళ్ళీ వచ్చినాయి చెయ్యాల. ఎప్పుడు వచ్చినావు? పొద్దున వచ్చిన గింత ఉడుకు తిని ఆకలి ఏమంటారు అధికారులు? ఇవాళ రాసిచ్చిండు బెస్తారు రా అన్నాడు. బెస్తారు రా అని 3 రోజులు పని తీసుకోలేమా. 2 మనోళ్ళు వచ్చారు, నీళ్ళ పెట్టిరు, బెస్తారా అని రాసి పెట్టిరు. వాళ్ళు ఊరుకుపోయి నేను ఎవరి మీద పోవాలి, ఇప్పుడు నడుచుకుంటూ పోవాలి.